చిన్ని కథలు చెప్పనకి స్వాగతం. ఈ కథలో కోపం వలన ఎటువంటి నష్టం కలుగుతుందో చెప్పే నీతి కథ ఇది. ఒక పెద్ద ఆఫీసు ఉండేది. ఆ ఆఫీసుకు యజమాని రఘు. రఘు ఒక చిన్న పొరపాటు వల్ల తన మేనేజర్ సురేష్ ని చాలా తీవ్రంగా మందలించాడు. చిన్న పొరపాటుకే తన యజమాని తనని అంతగా మందలించడాన్ని భరించలేకపోయాడు సురేష్. సురేష్ కి చాలా కోపం ఉన్నా తన ఉద్యోగం కోల్పోతాడేమో అని ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోయాడు. కానీ కోపాన్ని దిగమింగుకుంటున్న సురేష్ కి ఆఫీస్ రూమ్ నుంచి బయటికి రాగానే ఎదురుగా కనిపించిన తనకన్నా కింద స్థాయిలో ఉన్న అనిల్ మీద అనవసరంగా కోపాన్ని చూపించాడు. అనిల్ ఏ తప్పు చేయకపోయినా సురేష్ తన మీద అసందర్భంగా కోపాన్ని చూపించడంతో ఎంతో బాధపడ్డాడు అనిల్. కానీ అతను కూడా ఏమీ చెప్పలేకపోయాడు, నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అనిల్ కి సురేష్ మీద గొంతు వరకు కోపం వచ్చింది. కానీ దిగమింగుకొని తన కుర్చీ దగ్గర కూర్చొని ఆఫీస్ పని చేసుకున్నాడు. కానీ మనసంతా చికాకు అనిల్ ఆఫీస్ అవగానే బయటకు వస్తూ గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ రాము మీద అసందర్భంగా తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆఫీస్ గేటు త్వరగా తీయట్లేదంటూ తన కోపాన్ని ప్రదర్శించాడు రాము మీద. వాచ్మెన్ రాము కూడా అవాక్కైపోయాడు అనిల్ తన మీద కోపాన్ని చూపించడంతో. రాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ చికాకుని ఆ కోపాన్ని తన భార్య లక్ష్మి మీద చూపించాడు. వంట సరిగ్గా చేయలేదని, వంట సరిగ్గా చేయడం రాదా నీకు అంటూ. హఠాత్తుగా భర్త రాము తన మీద కోపాన్ని ప్రదర్శించడంతో అవాక్కైపోయింది భార్య లక్ష్మి. లక్ష్మికి ఏం చేయాలో తోచక అసహనంతో కొడుకు చిన్ను మీద అరిచింది గట్టిగా. ఎప్పుడు చూసినా అల్లరి చేస్తావంటూ చిన్నుని 2 దెబ్బలు వేసింది. చిన్నుకి తల్లి అలా కొట్టగానే కోపము బాధ 2 అనిపించి బయటికి చిరాగ్గా వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాల చిన్నుకి అసహనం అనిపించి ఏం చేయాలో తోచక పక్కనే ఉన్న చిన్న రాయి తీసుకొని గాల్లోకి గట్టిగా విసిరాడు కోపంగా. చిన్ను గాల్లోకి విసిరిన ఆ రాయి రోడ్డు మీద వెళ్తున్న బ్రూనో అనే ఒక చిన్న కుక్క పిల్లకి తగిలింది గట్టిగా. కుక్క పిల్లకి రాయి తగలగానే కుయ్యమర్రో అంటూ గట్టిగా అరిచింది ముందు. తర్వాత చాలా కోపం వచ్చింది బ్రూనోకి. కోపంతో ఉన్న ఆ కుక్క ముందున్న వ్యక్తిపై దాడి చేసింది. తన మానాన తన పనిలో ఉన్న వ్యక్తిని తన వైపు కనీసం చూడని ఆ వ్యక్తి మీద దాడి చేసింది బ్రూనో కుక్క. కోపంగా బ్రూనో కుక్క దాడి చేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు, ఉదయం తన మేనేజర్ పై కోపం చూపించిన యజమాని రఘు. ఒక చిన్న కోపము ఎంత పెద్ద సమస్యకు దారి తీసిందో చూడండి. తన కోపాన్ని నియంత్రించకపోతే అది తిరిగి మనకే నష్టం చేస్తుంది. పెద్ద హోదాలో ఉన్న మేనేజర్ రఘు తన కోపాన్ని నియంత్రించకపోవడంతో ఆ కోపాన్ని తన సిబ్బంది మీద ప్రదర్శించడంతో ఆ కోపం ఒక గొలుసు కథలాగా చివరికి అతనికే నష్టం చేసి చివరికి అతన్ని ఆసుపత్రి పాలు చేసింది. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలి. తన కోపమే తనకు శత్రువు. పిల్లలు, ఈ కథ నచ్చింది కదా? మరి ఇప్పుడు కోపం వచ్చినా నియంత్రణలో ఉంచుకోండి. మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా.